అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ ప్రధానమంత్రి ఉద్దేశించి, అదేవిధంగా స్వర్గస్థులైన నరేంద్ర మోడీ గారి తల్లి గురించి దుర్భాషలాడినరు, అమానవీయమైన భాష మాట్లాడినరు. ఇది క్షమించరాని నేరం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ దేశ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గడిచిన 11 సంవత్సరాల నుంచి ఈ దేశ ప్రజలందరికీ 24 గంటలు ఈ దేశ ప్రధానమంత్రి సేవ చేస్తూ ఉంటే, దేశ ప్రధానమంత్రిని కించపరిచే విధంగా, అదేవిధంగా వారి స్వర్గస్థులైన వాళ్ళ తల్లి గారి గురించి కూడా దుర్భాషలాడడం ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. భారతదేశ ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను తగలబెట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకే కాక నరేంద్ర మోడీ గారికే కాక భారతదేశ జనాభాకు మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. మిమ్మల్ని మీ ఆఫీసుల పైన కూడా దాడులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.